పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నువ్వు ఇచ్చిన ఉపమానాలను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వస్తున్నావు నాయన. ఏ రీతిగా గొర్రె నాయనా స్వేచ్ఛను కోరుకొని మందను విడిచిపెట్టి, కాపరిని విడిచిపెట్టి, ఆకర్షణలకు లోబడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏకాకిగా మిగిలి బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బెదిరిపోతూ ఎక్కడో నాయన బక్క చిక్కి ఉన్నటువంటి ఆ గొర్రెను ఏ విధంగా నువ్వు చేరుకున్నావో అలాగే ఈరోజు నాయన నీకు దూరం అయిపోయి ఆకర్షణలో పడిపోయి పాప బంధకాల్లో చిక్కుకొనిపోయి ఆరోగ్యాన్ని పోగొట్టుకొని కుటుంబాన్ని దూరం చేసుకొని నాయనా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని చేరుకోనాయన అయ్యా. వారిని కనుగొనయ్యా, వారిని ప్రభువా నీ చేతుల్లోకి తీసుకోయ్యా. ఎందరైతే ఈ సమయంలో నిన్ను చూసి, కాపురివైన నిన్ను చూసి పరుగున వచ్చి నీ చేతుల్లో పడుతున్నారో వాళ్ళందరినీ అంగీకరించాయా. వాక్యానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.